జిల్లా మార్కాపురం మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని ప్రతి మహిళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ అన్నారు. మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ రోహిత్ నాయక్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థ నారీ శక్తి పరివార అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు వైద్యాన్ని అందించేందుకు మార్కాపురం శ్రావణి హాస్పిటల్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ హాజరయ్యారు. మహిళలచే కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటూ ఆరోగ్యాన్ని చూసుకుంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించే ఈ కార్యక్రమంలో తిప్పాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మహిళలందరికీ చెకప్ నిర్వహించి తగిన మందులను అందించడం జరిగిందని అన్నారు. జబ్బు చేసినప్పుడే కాకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవడం వలన మరింత ఆయుష్ను పెంచుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో పాటు ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజం ఈ ఆయుష్ నుంచి ఉదయం సాయంత్రం 2 పూట పూజ. ఉదయం సాయంత్రం ఈ 2 పొద్దున సాయంత్రం 8 గంటలకు వేసుకో. ఇది రాత్రి 10 గంటలకు ఒక మాత్రం సార్. నుంచి 9 months అంటే 6 months వరకు అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా 6 months అంటే 180 days. దీంతో పాటు ఐరన్ టాబ్లెట్స్ క్యాల్షియం. ఓకేనా? కొట్టే కదా మేడం ఆన్లైన్ కొట్టారమ్మా మేడం స్టార్ట్ అంటే చెప్పండి. ఈరోజు తిప్పాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో SNSPA ప్రోగ్రాం మన PSCలో జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్స్ ఆరోగ్య వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ అట్లే గర్భిణీలు, బాలింతలు, మన చిల్డ్రన్స్ ఇమ్యునైజేషన్ కూడా మన PSCలో టీకాలు వేయడం జరిగింది. అట్లే టీబీ స్క్రీనింగు, అట్లే NCD 4.0, అబా కార్డ్స్, PMJY, సో ఇట్లాంటి అన్ని సర్వీసెస్ మన ఈరోజు అందించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గారు అట్లే మన ఆనరబుల్ CM సార్ అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అందరికి సర్వీసెస్ అందించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను తిప్పాయపాలెం డాక్టర్ J. రోహిత్ నాయక్ మాట్లాడుతున్నాను, సివిల్ అసిస్టెంట్ సర్జన్.